గోదావరి జిల్లాల కాపు సామాజిక వర్గంలో అలజడి మొదలైంది. పవన్ను టార్గెట్ చేసి జక్కంపూడి రాజా విమర్శలు హాట్ టాపిక్ అయ్యాయి. దీని వెనుక వైసీపీ వ్యూహం ఏంటి? ఇది ఎలాంటి మలుపులు తిరగబోతోంది? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఘాటు వ్యాఖ్యలు మాటల యుద్ధానికి తెరలేపాయి. 2019 ఎన్నికల్లో గాజువాక నుంచి లెఫ్ట్ లెగ్ తోనూ, భీమవరం నుంచి రైట్ లెగ్ తోనూ తన్నితే 2024 ఎన్నికల్లో పిఠాపురం ప్రజలు పవన్ ని ఆదరించారని జక్కంపూడి చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. సింహాచలంలో గోడ పడిపోయి చనిపోతే భక్తులు ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం కారణంగా జరిగినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి అందులో పార్టిసిపేట్ చేసే కార్యక్రమం చేయరు. క్యాబినెట్ మీటింగుల్లో ఉండరు. అసెంబ్లీ జరిగితే అసెంబ్లీలో ఎన్ని రోజులు పార్టిసిపేట్ చేస్తారో మనందరికీ తెలుసు. సుగాలి ప్రీతి అని చెప్పి ఆవేళ ఎలక్షన్ ముందు లబోదిబోమని గుండెలు బాదుకున్నటువంటి వాళ్ళు ఈవేళ వేల మంది సుగాలి ప్రీతిలు, వేల మంది అన్యాయంగా అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నటువంటి మహిళల్ని చూస్తే వాళ్ళ పట్ల బాధ్యత ఉండదు. ఓవైపు మెగాస్టార్ చిరంజీవి కుటుంబం అంటే ఎంతో అభిమానమని చెప్పుకునే జక్కంపూడి రాజా వైసీపీ సమావేశంలో పవన్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై జనసేన ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు. పవన్ ను తిట్టడం ద్వారా మైలేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారా అన్న చర్చ నడుస్తోంది. రాజా ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా చంద్రబాబు, కూటమి ప్రభుత్వం పనితీరుపై విమర్శలు చేసేవారు. కానీ ఇప్పుడు స్వరం మార్చారు. నేరుగా డిప్యూటీ సీఎం పవన్ ను టార్గెట్ చేస్తున్నారు. దీనిపై జిల్లా జనసేన నేతలు ఘాటుగానే స్పందించారు. జక్కంపూడి కుటుంబం జనసేనలో చేరేందుకు అమరావతిలో కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ఆరోపించారు. 2009లో రాజమండ్రి రూరల్, 2014, 2024లో రాజానగరం ప్రజలు తంతే జక్కంపూడి రాజమండ్రి ఇంట్లో పడ్డారని కౌంటర్ ఇచ్చారు. పవన్ సినిమా వస్తే బెనిఫిట్ షో టికెట్లు అమ్ముకునేది జక్కంపూడి ఫ్యామిలీయేనని సెటైర్లు వేశారు. 2009 ఎన్నికల్లో ఎక్కడ తంతే మీరు రాజానగరం పడ్డారో ఒకసారి చెప్తే బాగుంటుంది. అలాగే 2014 ఎన్నికల్లో మిమ్మల్ని రాజానగరం నుంచి ఎక్కడ తన్నితే రాజమహేంద్రవరం వచ్చి ఇంట్లో ఉన్నారో మాకు తెలియపరుస్తుందిగా కోరుతూ ఉన్నాం. ఎందుకంటే రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేది అత్యంత సహజం. పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరో కానీ రాజకీయాలు హీరో కాదని చెప్తూ ఉన్నారు. మేము సూటిగా స్పష్టంగా ఒకటే చెప్తూ ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో కానీ రాజకీయ రంగంలో కానీ నిజ జీవితంలో కానీ రియల్ హీరో అని చెప్తూ ఉన్నాం. మరి జక్కంపూడి రాజా గారు మీ తల్లిగారు అయినటువంటి జక్కంపూడి విజయలక్ష్మి గారు 2009లో రాజమండ్రి రూరల్లో పోటీ చేస్తే అక్కడ ప్రజలు లెఫ్ట్ లెగ్తో తంతే మీరు అక్కడే నిలబడుకోకుండా మళ్ళీ రాజానగరం వచ్చారు. అక్కడ కూడా ప్రజలు లెఫ్ట్ రైట్ రెండు చోట్ల తంతే మళ్ళీ అక్కడే ఉండి 2019లో అప్పటికే తండ్రిని కోల్పోయి సింపతి యాత్ర ద్వారా ప్రజల్లోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి సింపతి ద్వారా మీరు 2019లో గెలవడం జరిగింది. ఈ విమర్శలకు రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇచ్చారు రాజా. జక్కంపూడి కుటుంబం జనసేనలో చేరాల్సిన అవసరం లేదన్నారు. చిరంజీవి ఫ్యామిలీ అంటే అభిమానమేనని, కానీ సినిమాలు వేరు, రాజకీయాలు వేరన్నది ఆయన మాట. వేళ సినిమా రంగం వేరు, రాజకీయాలు వేరు. రాజకీయాల్లో కమిట్మెంట్ ఉండాలి, మనసు ఉండాలి, 10 మందికి ఉపయోగపడాలి అనేటువంటి ఒక ఆలోచన ఉండాలి. రాజకీయాలు అంటే గుర్తొచ్చినప్పుడు రావడం, ఓ 4 సినిమా డైలాగులు చెప్పడం, మళ్ళీ వెళ్ళిపోయి షూటింగులు చేసుకోవడం కాదు. మరోవైపు గోదావరి జిల్లాలోని 2 పార్టీల కాపు నేతల మధ్య ఇలా కాకరేపేలా మాటల యుద్ధం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.